ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్. సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తీస్ తీసుకొచ్చామండి. ఇవన్నీ కూడా అనార్కలి సెట్ ఆఫ్ ప్యాటర్న్స్. సో ఇవన్నీ కూడా సెట్స్ ఇన్ ద సెన్స్ మనకి దుప్పటా వస్తుంది, టాప్ వస్తుంది, ప్యాంట్స్ అవైలబుల్ ఉండవండి. చాలా చాలా తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి. మస్లిన్ ఉంది, కాటన్ ఉన్నాయి, నెక్స్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంది. సో అన్ని కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఈరోజు. అన్నీ కూడా మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మేము ఎప్పుడు చెప్పేదే మీ సపోర్ట్ అనేది, మీ లైక్ అనేది, మీ సబ్స్క్రిప్షన్ అనేది, మీ కమెంట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ సౌజన్యకి నాకు కూడా మీ సపోర్ట్ 100% కావాలి. సో ఈ ఛానల్ గ్రో అవడానికి మీ సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఎప్పుడు చెప్తుందే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. యాక్చువల్గా ఒక చిన్న మాట అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మనం ఏ పని చేసినా కూడా మనకు ఖచ్చితంగా నెగిటివిటీ అయితే ఉంటుందండి. మీరు ఎంత 100% జెన్యూన్గా మీరు ఏ వర్క్ చేసినా కూడా నెగిటివిటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక నెగిటివ్ కమెంట్ అయితే ఎవరో ఒకళ్ళు అంటారండి. సో వాటిని మీరు ఎవ్వరూ పట్టించుకోవద్దండి. ఆ నెగిటివ్ కమెంట్ని పక్కన పెట్టి వెళ్తేనే మనం ఖచ్చితంగా మెచ్యూర్డ్ అంటాము. సో లేదు అంటే మనం ఇంకా పాయింట్ దగ్గర ఆగిపోతామండి ఖచ్చితంగా. సో అవన్నీ కూడా ఆ నెగిటివ్ అన్నీ వదిలేసేయండి. మీరు జెన్యూన్గా మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఏదైనా చేయండి. మీరు ఆఫీస్ వర్క్ చేయండి, మీరు ఏదైనా బిజినెస్ చేయండి. ఎందుకంటే ఆ కష్టం అనేది మీకే తెలుస్తుంది. మీరు ఆ పొజిషన్లో ఉంటారు కాబట్టి మీకే తెలుస్తుంది. మీరు హౌస్ వైఫ్ అయినా కూడా మీ కష్టం అనేది మీకే తెలుస్తుంది. సో ఎవరిని కూడా నెగిటివ్ కమెంట్స్ని అయితే మీరు తీసుకోవద్దండి. ఏదో చెప్పాలనిపించింది. నెగిటివ్ కమెంట్స్ తీసుకోకుండా వెళ్తేనే మన లైఫ్ ముందుకెళ్తుంది. సో ఇది నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎస్ అని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెట్ అండి. మనకి ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్. చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నామండి. నేను మళ్ళీ చెప్పను. యాక్చువల్గా ఇది ఆస్తమా తక్కువ ప్రైస్ అని అనుకుంటుందని అనుకోవద్దండి. యాక్చువల్గా మాకు వచ్చిన దానికి మేము మార్జిన్ లేకుండానే ఇస్తున్నట్టే అండి. యాక్చువల్గా చాలా బెస్ట్ ప్రైస్, తక్కువ ప్రైజెస్కే ఉన్నాయి. చక్కగా పిక్ చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ మస్లిన్. సో ఇది వచ్చేసి మనకి ఇలాగ చైనీస్ కాలర్ నెక్ వస్తుంది. అండ్ ఇట్లాగా మనకి ఇవన్నీ కూడా మనకి వర్క్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి మెషిన్ వర్క్. అండ్ ఇట్లాగా బటన్స్ అయితే వచ్చినాయి. వర్క్ కూడా దీని మీద ఉన్నాయండి. సో స్లీవ్స్ పార్ట్ వచ్చేసి చాలా మంచి ఫ్యాబ్రిక్ వైజ్గా అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఇస్ ద స్లీవ్ పార్ట్. స్లీవ్స్ వచ్చేసి మనకి 3-4 స్లీవ్స్ వస్తుంది. ఇక చిన్నగా లేస్తో ఫినిష్ అయింది. అండ్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. అనార్కలి ప్యాటర్న్. యాక్చువల్గా ఒక చిన్న హింట్ అయితే ఇస్తానండి. అనార్కలి ప్యాటర్న్ వేసుకుంటే మనకి ఈ కింద పార్ట్ అసలు కనిపించదు. మనకి బట్ పార్ట్, ఈ థై పార్ట్ అసలు జీరో అయిపోతుందండి. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. అనార్కలీసే నేను వేసుకుంటానండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా సన్నగా కనిపిస్తారు. ఇక్కడ వరకు మనకి ఏం పోర్షన్ ఉండదు. ఇక్కడ ఈ బట్ పార్ట్, ఈ థై పార్ట్ మనకు కవర్ అవ్వాలి అనుకుంటే మన అనార్కలి ట్రై చేస్తేనే మీకు అర్థమవుద్దండి. కట్స్ ఎంతైనా కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసినా ఈ అనార్కలీస్ కొంచెం చబ్బీ లుక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రిఫర్ చేయొచ్చు. సో కమింగ్ టు ద స్లీవ్స్, దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లాగా కింద వచ్చేసి కలీ ప్యాటర్న్ వస్తుంది. సో కలీస్లో వెళ్ళింది. గేర్ కూడా చాలా పెద్దగా వస్తుందండి. మంచి గేర్లో ఉన్నాయి డ్రెస్సెస్ కూడా. ఇదంతా కూడా మనకి ఇట్లా లేస్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ దీనికి లైనింగ్ అయితే ఉండదండి. ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మనకి ఇలా ప్యూర్ షిఫాన్ దుపట్టా వస్తుంది. సో దిస్ ఈజ్ అ దుపట్టా. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఇది కొంచెం 2 కలర్స్లో వస్తుంది. 2D డైయింగ్ లాగా, డై దుప్పటా లాగా ప్యూర్ షిఫాన్ వస్తుంది. చక్క మంచివి ఫ్యాబ్రిక్. ఇది కూడా మంచిగా లేస్తో ఫినిష్ అయింది. సో ఓవరాల్ లుక్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుందండి. పిక్చర్ స్లిమ్ ఉంటారండి, డ్యామ్ షూర్ అబౌట్ దాట్. సో ఎవరికైనా కావాలి అంటే పిక్ చేసుకోండి. డ్రెస్ ప్రైస్ వచ్చేసి 1050 అండి. అండ్ నెక్స్ట్ మనకి ఇవి సైజెస్ వచ్చేసి ఇష్యూ ఇవే ఉన్నాయి. ఓకే ఇది వచ్చేసి మనకి 40 and 42 ఉన్నాయండి మన దగ్గర. ఓకేనా, లార్జ్ ఎక్సెల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్తో ఉంది. ఇందాక కొంచెం గేర్ లైట్గా తగ్గుద్దండి దీనికన్నా, అందుకే 1050 చెప్పాను. ఇది కొంచెం ప్రైస్ అనేది వేరియేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మగ్గం వర్క్ అండి. ఇదంతా కూడా చక్కగా మగ్గం కడ్దానా వర్క్ వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఫినిష్ అయిందో. ఫుల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ కుర్తీ అండి. అది అసలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బెస్ట్ ప్రైస్కి ఉంది మన దగ్గర. సో ఇది వచ్చేసి మనకి స్లీవ్ పార్ట్ 3-4 స్లీవ్స్ వస్తుంది. ఇట్లా లేస్తో ఫినిష్ అవుద్ది. సో యోక్ పార్ట్ వచ్చేసి యాక్చువల్లీ పార్టీ వేర్ డ్రెస్సే అండి. మీరు వాష్ చేసినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. యాక్చువల్లీ వాష్ చేసినా కూడా మీకు పోగు రావటం లేదా ఏదో ఏమంటే బాబ్లింగ్స్ రావటం అట్లా కూడా ఏం జరగదండి. మంచి ప్యూర్ ఫ్యాబ్రికే. సో కమింగ్ టు ద
గేర్ పార్ట్. సో ఇక్కడ నుంచి అనార్కలి ప్యాటర్న్ కదండి, మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ నుంచి యోక్ పార్ట్. సో ఇది వచ్చేసి మనకి గేర్ పార్ట్. సో గేర్ వచ్చేసి మనకి ఇంత పెద్ద గేర్ వచ్చిందండి, చాలా మంచి గేర్ వస్తుంది. సో ఇట్లా మనకి లేస్తో ఫినిష్ అయింది. లేస్ కూడా చూడండి ఎంత కాస్ట్లీగా ఉందో, చక్క ఏమి చీప్ లేస్ ఏమి ఉండదు అసలు, చక్క చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ అయితే. సో సైజెస్ కూడా అవైలబుల్. సో దిస్ ఇస్ అ దుప్పట్టా పార్ట్ అండి, ప్యూర్ షిఫాన్ దుప్పట్టా వస్తుంది. లెంత్ విడ్త్ కూడా మంచిగా ఉంటాయండి. దుప్పటాస్కి ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు, పెద్ద దుప్పటాసే ఉంటాయండి, మనకి అసలు ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి చిన్నగా లేస్తో ఫినిష్ అయినాయి. సో సైజెస్ వచ్చేసి 42 and 44 అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో. సో సైజెస్ అయితే నోట్ చేసుకోండి, 42, 44 మేము పైన మెన్షన్ చేస్తాం ప్రైజెస్ కూడా. సో అవే అడగండి, ఇంకా లేని ప్రైసెస్ అయితే అడగద్దు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1150. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇవన్నీ కూడా మనకి వర్క్కి చూపిస్తున్నాను నేను. ఇదంతా కూడా కడ్దానా వర్క్ అండి, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. హ్యాండ్ వర్క్ చేయటం వల్లే మనకి నాట్స్ ఇట్లా కనిపిస్తాయండి, ముడి అంటాం కదా, సో అది మనకి ఇట్లా కనిపిస్తుంది అండి హ్యాండ్ వర్క్ వల్ల. సో మొత్తం అంతా కూడా కడ్దానా వర్క్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఉందండి. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్ టోన్ ఆఫ్ కలర్లోకి వెళ్తుంది, మెరూన్ మిక్స్డ్ ఉంది. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ వరకు యోక్. అండ్ కమింగ్ టు ద స్లీవ్ పార్ట్, దీస్ ఆర్ ద స్లీవ్స్ అండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, చక్కగా చిన్నగా లేస్తో ఫినిష్ అయినాయి, చక్కగా మంచిగా ఉన్నాయి. వీటి ఏట్లకి లైనింగ్ అయితే లేదండి. సో మీకు కింద గేర్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వరకు యోక్ వస్తుంది. సో ఇదంతా గేర్. సో గేర్ పార్ట్ వచ్చేసి మనకి ఇంత గేర్ వచ్చిందండి. ఐ హోప్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏమి చిన్న డ్రెస్సెస్ అయితే కాదండి, చక్కగా గేర్ కూడా మంచిగా వస్తుంది మనకి. సో దిస్ ఆస్ ద గేర్ పార్ట్. కింద ఇలా లేస్తో ఫినిష్ అయింది, ఇంకొక లేస్ కూడా అవుట్ ఆఫ్ ఫినిషింగ్ ఉంది మనకి ఇలాగా. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఓవర్లాకింగ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, ఏది పిచ్చి పిచ్చిగా ఉండదు. చూడండి ఇక్కడ ప్రతి కలీ కూడా మనకి ఇట్లా ఓవర్లాకింగ్ సిస్టమ్ ఉంది. కలీ మోడల్, కలీ ఉండటం వల్ల గేర్ ఎక్కువ అవుతుంది మనకి, చూసారా. ఇదంతా కూడా కలీ మోడల్ మీకు ఇలాగా లైన్స్లో కనిపిస్తుంది కదా. సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్కి మనకి దుప్పట్టా కూడా చక్కగా మంచిగా వచ్చింది. దుప్పట్టా వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి, ఇది ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్. సో కాటన్ది ఇలా కనిపిస్తుందండి. సో చూసే ఇలాగా మనకి లైట్గా సీక్వెన్స్ వచ్చింది అండ్ ఇలా సమోసా లేస్లా ఫినిష్ అయింది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది కూడా మనకి చక్కగా పెద్ద దుప్పటానే వస్తుంది, చిన్ని బుడ్డి దుప్పటాలు కాదండి, చక్కగా మనకి సరిపోయే దుప్పటాలే. మేము ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి ఫోల్డింగ్ కుదరదని నేను ఓపెన్ చేయట్లేదు అంతే. సో మీకు చూపించడానికి ఏమి ఇబ్బంది అయితే లేదు మాకు. సో అటు ఇటు కూడా మనకి ఇట్లా సీక్వెన్స్ వస్తుంది, కింద మధ్యలో ప్లెయిన్ వస్తుంది. సో ఇట్లా ఉంటుందండి దుప్పటా, పెద్ద దుప్పటాస్ అన్నీ కూడా చక్కగా మిస్ చేసుకోవద్దు. అసలు రేయాన్ కూడా మనకి సమ్మర్కి యూజ్ అవుతుంది, ఇష్యూ ఏమి ఉండదండి. సో అవుట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ కూడా 1150. అండ్ సైజెస్ వచ్చేసి మన దగ్గర 40 to 44 అమ్మ, 40 to 44 అవైలబుల్ ఉన్నాయండి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది కూడా అనార్కలి ప్యాటర్నే. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇలాగ స్లీవ్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్ వస్తుంది మనకి, ఇట్లా లేస్తో ఫినిష్ అవుద్ది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ కూడా మనకి ఇలా డిఫరెంట్గా డిజైన్ ఉంది, ప్యాచ్ వర్క్ లాగా. ఇది వచ్చేసి వేరేలా కనిపిస్తుంది చూసారా. ఇదంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చింది, ఇలాగా మిర్రర్ వర్క్ వచ్చిందండి, థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది, ఒక లేస్తో ఫినిష్ అయింది ఇక్కడ వరకు యోక్ పార్ట్. సో చూసారు దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. కాటన్, ప్యూర్ కాటన్, హ్యాపీగా సమ్మర్కి వేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు యోక్ పార్ట్, ఇదంతా కూడా గేర్ పార్ట్. సో గేర్ వచ్చేసి చూసారా మనకి ఎంత కనిపిస్తుందో. గేర్ ఇన్ ద సెన్స్ కింద ఫ్రిల్ ఉంటుంది కదా, కింద పెద్దగా వస్తుందండి మనకి. ఏమి చెప్తున్నాను కదా, చిన్న చిన్న డ్రెస్సెస్ అయితే కాదు, అన్నీ కూడా కలీ మోడల్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇట్లా లేస్తో ప్రొవైడ్ అయ్యి ఉంది. అండ్ వేస్ట్ దగ్గరికి వచ్చాక ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి, అది మీ ఇష్టం, అది మీరు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ దుప్పట్టా వచ్చేసి ఇది కూడా చక్కగా మనకి ప్యూర్ క్వాలిటీ. సో దిస్ ఈస్ ద దుప్పట్టా అండి, చాలా పెద్దవి, చక్కగా సరిపోతాయండి. 2.5 meters ఈజీగా ఉంటుంది, చక్కగా విడుతూ ఉంటుంది, లెంత్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద దుప్పట్టా పార్ట్. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో లుక్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. దీంట్లో అవైలబుల్ సైజెస్ వచ్చేసి 40, 42 అండి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 1050. సో ఇది కూడా మీకు ఇందాక ఒక షేడ్ చూపించానండి, పింక్ షేడ్లో చూపించాను. ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి, ఇందాక రేయాన్ కూడా 1050 అండి, అది 1150 కాదు, బై మిస్టేక్ చెప్పాను, అది 1050 అండి, కరెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది, ఇది కూడా ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ వచ్చేసి మనకి అంతా కడ్దానా వర్క్, ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చూపించాను కదండి, ఇదంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్ వర్క్ వస్తుంది. సో అందుకని ఇలా నాట్స్ అనేది మీకు బ్యాక్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, కడ్దానా వర్క్ అండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్, బ్యూటిఫుల్ కదండి, చక్కగా
అండ్ ఇదంతా స్లీవ్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్ వస్తుంది. అండ్ కింద పార్ట్ వచ్చేసి గేర్ పార్ట్ వచ్చేసి సో ఇంత పెద్ద గేర్స్ వస్తున్నాయి చూడండి డ్రెస్కి. హోప్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. గేర్ కనిపిస్తుందా? సో దిస్ ఈస్ ద గేర్ అండి. కంప్లీట్గా ఇట్లా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా లేస్తో ఫినిష్ అవుద్ది మంచిగా. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఏమి తక్కువ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కాదు, చక్కగా పిక్ చేసుకోవచ్చు. సో లుక్ వచ్చేసి డ్రెస్ లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇది కూడా ఇదంతా కూడా కడ్దానా వర్క్లో రన్ అయింది. అండ్ దుపట్టా పోర్షన్ వచ్చేసి ఇదన్నీ కూడా మనకి కాటన్, ప్యూర్ కాటన్తో వచ్చింది. ఇందాక కూడా నేను వేరే కలర్ షేడ్ చూపించానండి, అది కూడా మనకి ప్యూర్ కాటన్ దుపట్టా వచ్చింది. సో ఇది కూడా దుపట్టా మనకి పెద్ద దుపట్టాసే వస్తున్నాయండి. సో దిస్ ఈస్ ద దుపట్టా పార్ట్. చూసారా చాలా పెద్ద వస్తాయి. అండ్ ఇక్కడ మనకి కింద సీక్వెన్స్ వచ్చింది. ఒక సమోసా లేస్తే మనకి ఇలా ఫినిష్ అయింది. పెద్ద పెద్దవి అండి దుపట్టాస్, ఏమి చిన్న చిన్నవి ఉండవు, ఖచ్చితంగా పెద్దవి వస్తాయండి, సరిపోయేలాగే ఉంటాయి. పెద్ద దుపట్టాస్ వస్తాయి మనకి చక్కగా. సో కమింగ్ టు ద ఓవర్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్. సో సైజెస్ చెప్పేమ్మా ఇష్యూ. సైజెస్ వచ్చేసి మనకి 44 అది ఓకే, 2 సైజెస్ అవైలబుల్ అండి. 42 and 44 సైజెస్ అవైలబుల్ అండి దీంట్లో. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కలర్ అండి. కలర్ కాంబినేషన్ ప్యూర్ మస్లిన్ డ్రెస్లో. ఇది వచ్చేసి బ్లాక్, మస్టర్డ్ అండ్ మెరూన్ మిక్స్డ్ షేడ్లో ఉంది. చక్కగా మల్టీ కలర్లో ఉంది డ్రెస్ కూడా. అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. ఇదంతా కూడా మనకి కడ్దానా వర్క్ వచ్చింది నెక్ పార్ట్కి. ఇదంతా కూడా కడ్దానా వర్క్, అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, సారీ శారీస్ చెప్పి పళ్ళు అని వస్తుంది. సో దిస్ ఈస్ ద 3/4 హ్యాండ్స్ అండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా చిన్నగా లేస్ అనేది ఫినిష్ అవుద్ది. సో లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది అండి డ్రెస్. అండ్ యోక్ పార్ట్ వచ్చేసి చక్కగా యోక్స్ మంచిగా వస్తున్నాయండి కింద వరకు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగ ఫ్లేర్ పార్ట్. సో దిస్ ఈస్ ద ఫ్లేర్ పార్ట్. చక్కగా మనకి ఇట్లాగా గేర్ చాలా వచ్చింది, ఇలా లేస్తో ఫినిష్ అయింది. అండ్ డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది. కంప్లీట్ ఫినిష్డ్ డ్రెస్సెస్ అండి. అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇట్లాగా ప్యూర్ షిఫాన్ దుపట్టా అయితే వస్తుందండి. సో ఈ దుపట్టా అయితే వచ్చింది, చిన్నగా సమోసా లేస్తో ఫినిష్ అయింది. చాలా బాగుందండి, మంచి క్వాలిటీ, ఏమి తక్కువ క్వాలిటీ కాదు, మంచి దుపట్టా. చక్కగా లెంత్ విడ్త్ కూడా మనకు సరిపోతాయి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్ అండి. సైజెస్ వచ్చేసి మన దగ్గర 40, 42 ఉన్నాయండి. సైజెస్ కూడా మేము పైన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం మీకు ఎంత కన్ఫ్యూజన్ ఉంటే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మన దగ్గర 1150. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది కూడా మనకి పీకాక్ బ్లూ షేడ్తో ఉంది, లైట్గా కొంచెం దానిలోనే లైట్ షేడ్. అండ్ ఇది వచ్చేసి చూసారా ఎంత వర్క్ వచ్చిందో, హ్యాండ్ వర్క్. ఇదంతా కూడా ఇట్లాగ మనకి హ్యాండ్ వర్క్ వచ్చిందండి. నెక్ కూడా ఇట్లాగ హార్ట్ షేప్ నెక్ వచ్చింది, చాలా బాగుందండి. దీని మీద అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఉంది, అన్నిటి మీద కూడా ఉంది అలాగే. అండ్ స్లీవ్ పార్ట్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. చాలా బాగున్నాయండి, అసలు తీసుకున్న వాళ్ళు లక్కీ అనే చెప్పచ్చు, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్. అసలు 1150 అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి, చాలా చాలా బాగున్నాయి. సో మీకు ఇలాగ వచ్చేసి ఈ స్లీవ్ పార్ట్ ఇలా వస్తుంది. యోక్ పార్ట్ చూసారా, ఇదంతా కడ్దానా వర్క్ అండ్ హ్యాండ్ వర్క్. సో కమింగ్ టు ద ఫ్లేర్ పార్ట్, దిస్ ఈస్ ద ఫ్లేర్. చూసారా ఇదంతా కూడా ఫ్లేర్ ఖలీ మోడల్ ఉంటుంది. సో కమింగ్ టు ద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అండి, ఇలా వచ్చేసి మనకి ఇట్లాగ లేస్తో ఫినిష్ అవుతుంది, బ్యూటిఫుల్ ఉందండి. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మనకి మస్లిన్ దుపట్టా వస్తుందండి. ఇది కూడా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది, ప్యూర్ మస్లిన్. సో ఇలాగ మనకి సెపరేట్ డిఫరెంట్ డిజైన్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ లేస్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంది. పెద్ద దుపట్టాసే అండి, చెప్తున్నాను కదా, ఏం చిన్నవి కాదు. నేను జస్ట్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ అవి కొంచెం ప్రాబ్లం అవుద్దని నేను తీయట్లేదు అంతే. సో దుపట్టా లెంత్ విడ్త్ కూడా చక్కగా మంచిగా వస్తుందండి ఇట్లా. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద డ్రెస్. అండ్ దీని సైజ్ వచ్చేసి మనకి 40, 42 అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది మస్లిన్లోని నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. నిజంగా చాలా బెటర్ అండి, అసలు డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కూడా, ఫినిషింగ్ బాగుంటుంది డ్రెస్కి. అండ్ కమింగ్ టు ద యోక్ పార్ట్, మనకి ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, సారీ కడ్దానా వర్క్ వస్తుందండి. ఇలా థ్రెడ్ నాట్ వర్క్ కూడా వస్తుంది చూడండి. నేనేమి ఊరికే చెప్పట్లేదండి, ఇదంతా హ్యాండ్ వర్క్, ఇదంతా కూడా కడ్దానా వర్క్, సీక్వెన్స్ కడ్దానా ముడికుట్టు అంటాం చూడండి, అంతా కూడా అట్లా ఉంది, చాలా బాగా వచ్చిందండి నెక్ వరకు. అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా లేస్తో ఫినిష్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ యోక్ పార్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి యోక్ ఉంటుందండి మనకి, దగ్గర 15 to 16 ఇంచెస్ ఆఫ్ యోక్ ఉంటుంది. ఎందుకంటే మనం స్టిచ్ చేయించుకున్నా కూడా మన యోక్ అంతే ఉంటుంది, 14 to 15 ఇంచెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్లేర్ పార్ట్, దిస్ ఈజ్ ద ఫ్లేర్. బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. అసలు పోయేది ఏమీ లేదండి, మనకి చిరాకు వచ్చి పడేయాలి ఫ్యాబ్రిక్ మస్లిన్ అంటే. సో ఇదంతా కూడా లేస్ పార్ట్. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద డ్రెస్, దిస్ ఈస్ ద లుక్. అండ్ దీని దుప్పటా కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్తో వస్తుంది.
సో దిస్ ఈస్ ద దుపట్టా అండి, నేను ఓపెన్ చేయట్లేదు. సో ఇలా చిన్నగా లేస్ వస్తుంది. సో దిస్ ఈస్ ద దుపట్టా పార్ట్. అండ్ దీంట్లో సైజెస్ అవైలబుల్ సైజెస్ వచ్చేసి ఇదైతే నా చేతిలో ఉంది 42 అండి. ఓకే 40, 42, 44 ఉన్నాయండి దీనికి. డన్. దీనిలో ఒక దాంట్లోనే 3 సైజెస్ ఉన్నాయి, మిగతా అన్నింటిలో 2 సైజెస్ ఉన్నాయండి. ఒకసారి సైజెస్ కూడా మేము పైన మెన్షన్ చేస్తాం, ఒకసారి క్లియర్గా చూడండి. 40, 42, 44 అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదండి, అన్నీ కూడా హ్యాండ్ వర్క్ అనార్కలి ప్యాటర్న్స్లోనే చూపించాను. అనార్కలీస్లో కూడా స్లిమ్గా అనిపించవచ్చు. సో ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. మన సైజెస్ కూడా మేము పైన స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేసాము. ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉన్నాయి, కొంచెం లైట్ వేరియేషన్తో. సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ వాట్సాప్ నెంబర్ అండి, లేదు కింద డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్ అనేది ప్రొవైడ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ యు ఆర్ గివింగ్ అస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ. బాయ్.